నమస్తే అన్న. జూబ్లీస్ ఎలక్షన్స్ లో బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలందరూ కూడా కలిసి నామినేషన్ వేయడానికి పోతున్నారు. ఎట్లుండబోతుంది ఈ ఎలక్షన్స్, ఎట్లా జరగబోతుంది? ఈ ఎలక్షన్ తప్పుకుంటే ఒక మరో హుజరాబాద్, మరో దుబ్బాక ఇలా జరుగుతుంది. 100% మళ్ళీ బీజేపీకి వస్తుంది. వీళ్ళు కంపల్సరీ చెరువు ఊహించుకుంటున్నారు. అందులో రౌడీ షీటర్ సినిమా షూటింగ్ లో పోయి ఆయన రౌడీ షీటర్ చేస్తాడు. ఇట్లా బ్రోకర్ అని కొంతమంది అంతా ఉన్నారు నాతో. వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ కుంభకోణాలు చేస్తారు. వాళ్ళు 2 సార్లు ఏం డెవలప్మెంట్ చేయలేదు. అందుకే ఇప్పుడు మేము ఈసారి బీజేపీకి ఎత్తామని అంటున్నాను. నేను 15 రోజులు తిరుగుతున్నా మొత్తం ఇక్కడ బాలాపూర్. నేను ఒక కార్యకర్తలు కాబట్టి మొత్తం తిరుగుతా ఉన్నా, సిటీ మొత్తం తిరుగుతా ఉన్నా. ఈసారి కంపల్సరీ బీజేపీకి ఎత్తాం. ఈసారి బీజేపీకి వెళ్తే నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వస్తాడు. ఇప్పుడు ఆంధ్రకు 4 సార్లు వేయండు నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ చేస్తా ఉన్నాడు. ఈ యొక్క ఎమ్మెల్యేకి వెళ్తే 100% మన తెలంగాణ డెవలప్మెంట్ చేస్తారు అని ఆయన చెప్పిండు. ఏం చేయకున్నా కూడా 8 మంది ఎంపీలు ఇచ్చిండు. 8 మంది ఎంపీలంటే 60 మంది ఎంపీలేదు. ఈసారి ఇక్కడ కూడా మొత్తం సిటీ మొత్తం సుత్తంగా ఎంపీ గెలిచింది. ఆయన మినిస్టర్ చేశారు. దాంతో డెవలప్మెంట్ తెలంగాణలో మన దగ్గర డబ్బు లేదు, ఎవరి దగ్గర కాంగ్రెస్ డబ్బు లేదు, టీఆర్ఎస్ దగ్గర ఏం లేదు. అందుకే బీజేపీకి వెళ్తామని అంటున్నాం. బీజేపీ గెలిచిన నమ్మకం 100% బీజేపీకి వెళ్తుంది. ఎలక్షన్ డబ్బు ఉంటుంది, డబ్బు వస్తారు. బీజేపీ వస్తారు, బీజేపీ డబ్బు లేదు. డబ్బు ఒకవేళ ఓటు 5 వేలు తాకురు ఇవన్నీ బీజేపీకి వెళ్తా అంటున్నారు. విజయ ర్యాలీగా కనిపిస్తా ఉందని ప్రజలు భావిస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాము. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు వేసినప్పుడు అందరూ పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు. కానీ ఈ రోజు పూర్తిగా కార్యకర్తలే వచ్చి పాల్గొని రంగాలు దీపక్ రెడ్డి గెలిపించాలి, ఈ రాష్ట్రంలో మళ్ళా బీజేపీ జెండా ఎగిరేటట్టు మనం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తలు ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చూసుకున్నట్టు భారీ మెజారిటీతో గెలుస్తున్నాం, 90% మెజారిటీతో గెలిచిపోతుందని చెప్తున్నారు. టీఆర్ఎస్ చూసుకున్నట్టు సాధ్యం చేసుకునే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. బీజేపీ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతాను కాంగ్రెస్ పార్టీని, మీరు 2 సంవత్సరాలు అవుతుంది, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి ప్రవేశపెట్టినా 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. 450 హామీలు ఇచ్చారు, ఒక హామీ చేయలేదు. కాబట్టి గవర్నమెంట్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు 2 సంవత్సరాలతో కాంగ్రెస్ ఏం కాదు, కాంగ్రెస్ గతమైపోయింది భావిస్తాం. ఈ రోజు అందరూ కూడా అది రోజు తీర్మాలని చెప్పారు. ఇంటికి పరిమితమైనటువంటి మన డెవలప్మెంట్ అంతా కూడా మరి కాంగ్రెస్ చూసాము. ఈ రోజు భవిష్యత్తు కోసము అందరూ నాకింత కొట్లాడుకుంటారు. అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజల సంక్షేమ పార్టీ. కాబట్టి మనము బలిగిన వర్గాలకు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంది. కాబట్టి మనం చూసాము 6 గ్యారెంటీలలో బీసీ డిక్లరేషన్ తెలియజేస్తా ఉన్నాం. కానీ పూర్తిగా బీసీలను మోసం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి సర్కారు. కలుపుని కట్టులు పెట్టుకొని బీసీలను గౌరవించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి అన్ని వర్గాలు ఏకమై ఒక్కసారి రంగుల దీపక్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలిపించినట్టయితే ఈ అభివృద్ధి కోసమే కానీ రేపు దేశ శ్రేయస్ కోసమే కానీ భారతీయ జనతా పార్టీ ప్రజలు తెలియజేస్తాం. బై ఎలక్షన్ వచ్చి ఏ పార్టీకి ఎలా పోతుంది ఇక్కడ చూస్తుంటే చాలా మంది కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జూబ్లీస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు అనమాట. ఆల్రెడీ కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వెంటనే కూడా అనుకోవచ్చు. ఎట్లా చెప్పబోతున్నారు? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చెన్నై జూబ్లీస్ లో మీరు చూసుకుంటే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ గతంలో కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే ఇదే జూబ్లీస్ లో చూసుకుంటే ఇక్కడ మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ సరిగా లేదు. మరి కేవలం మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు
మరి వారి ఎంపీ హాస్పిటల్ డెవలప్మెంట్ చేశారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంతకుముందున్న టీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ ఎక్కడ కూడా మరి ఈ యొక్క అభివృద్ధి కోసం ఎక్కడో పనిచేయలేదు. కాంగ్రెస్ వాళ్ళైతే మీకు భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పి కూడా అందరూ అంటున్నారు కదా, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు ఈ ఎలక్షన్స్ లో? కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారు, ప్రజలు తప్పకుండా చెప్తాడు. ఎలాగైతే రేవంత్ రెడ్డి గారు ఆ రోజున హామీ ఇచ్చారు, మరి ఎక్కడ నెరవేరలేదు. ఎక్కడ మీద మహిళలు ముఖ్యంగా వాళ్ళకున్న హామీలు ఎక్కడ ఉన్నారు. మరి మీకు తెలిసి కాంగ్రెస్ అన్ని కూడా గమనిస్తూ ఈరోజు మోడీ గారికి సంపూర్ణమైన ప్రజలకు నమ్మకం మహిళలకు అందరూ కూడా ఈరోజు మోడీ వైపు చూస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలిచిన నమ్మకం ఎక్కడబోతుంది భారీ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా వస్తుంది. రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ప్రజల భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. ఎవరైతే రాదు కనీసం ఓట్లు పడే పరిస్థితి లేదు. రోడ్ల పరిస్థితి వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా వాళ్ళకి కనీసం డిపాజిట్ రాదని వాళ్ళు కూడా చాలా ఆవేశాన్ని తెలియజేస్తున్నారు. చాలా మంది కార్యకర్తలు బీజేపీ క్యాండిడేట్ బంగారు తిరుపతి రెడ్డి గారు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చూసుకుంది. తర్వాత 2 సంవత్సరాల కార్యక్రమం పేరుకే బాగా గడిగలిగితే 11 మంది పేరు కానీ స్థానికంగా ప్రతి రోజు నిత్యము ప్రజలకు ఏమవసరం పడుతుందో ఆ సమస్యలు ప్రతి బస్తీలో ఉంటాయి. వేరే సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ అడిగితే దీనివల్ల ప్రజలేమంటుందంటే నిజాయితీగా పనిచేసే వ్యక్తి ఈరోజు బీజేపీ పార్టీ ప్రజాప్రతినిధి ప్రజలతో కలిసి ఉంటారు. కాబట్టి మనం ఒక్కసారి అక్కడ ఎంపీగా కిషన్ గారు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే కూడా మన బీజేపీ పార్టీ సంబంధించిన వ్యక్తి కలిస్తే గమనించే సర్కారు ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా ఎంపీ ఎమ్మెల్యే కలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు అనుకుంటున్నారు. చెప్తున్నారు కూడా అంత బాగలేదు. కాబట్టి అలాంటి వారిని గెలిపిస్తే రాబోయే కాలంలో ఇబ్బందులు అవుతాయని ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకే గెలిపితే పెద్ద ఎత్తున ప్రజలు తరలించారు. అంటే సానుభూతి ఎప్పుడు వస్తుందంటే ఒక పేదవాడు పనిచేస్తున్నప్పుడు చనిపోతే వాళ్ళ ఇల్లు ఎలా గడుస్తుంది, పాపం ఏదో విధంగా మనం సహాయపడాలని సానుభూతి వస్తుంది. రాజకీయ సానుభూతి అవసరం లేదు. ఆయన సేవలను గుర్తు పెట్టుకోవాలి. ఒక మంచి వ్యక్తి చనిపోయినా అనుకోవాలి. నెక్స్ట్ వచ్చే ప్రధానమంత్రి మనకి ఏం సేవ చేస్తాడు కానీ ఈ వంశపరంతో ఆయన చనిపోయాడు కాబట్టి వంశంలోకి ఓ ప్రజాప్రతినిధి కావాలన్న సానుభూతి ఎప్పుడు కూడా ఎన్నికలలో ఉండేది. అలాంటి ఆలోచన కూడా ప్రజలు చేయడానికి సిద్ధంగా బీజేపీ కార్యకర్తలు బీజేపీ పార్టీ ఇవాళ 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలనలో దేశంలో వార్డు సర్టిఫికేట్ తీసుకొని ప్రధానమంత్రి వరకు ఒక్క అవినీతి ఆరోపణ కానీ, స్కాములు కానీ ఏం లేకుండా నీతి నిజాయితీ దేశ ప్రజల సంక్షేమంగా ముందుకు పోతున్న ప్రభుత్వం బీజేపీ. కాబట్టి కంపల్సరిగా ప్రజలు బీజేపీ లాంటి ప్రభుత్వమే రాజ్యం గెలవాలి. వాళ్ళు కుటుంబీ గెలిస్తే రేపు రాబోయే కాలంలో కూడా ఇక్కడ స్థానిక ఎన్నికలలో జిహెచ్ఎంసీలో కూడా రాబోయే ఎన్నికలలో కూడా బీజేపీ గెలుస్తుంది. బీజేపీ వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మాకు గెలుపుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.